రీసెంట్ గా రిలీజ్ అయిన మా ఇంటి బంగారం సినిమా అంచనాలకు మించి బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే వర్కౌట్ అయ్యేలాగా కనిపిస్తోంది. ఈ సినిమాకి టాక్ సూపర్ డూపర్ గా లేదు, యావరేజ్ అబవ్ యావరేజ్ రివ్యూలే వచ్చాయి. కానీ ఆడియన్స్ మాత్రం చాలా ప్లాన్డ్ గా థియేటర్లకి వెళ్తున్నారు. వీకెండ్ లో చాలా ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కనిపిస్తున్నారు థియేటర్స్ దగ్గర. సమంత పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్తున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే టాక్ రావడంతో జనం థియేటర్స్కి వెళ్తున్నారు. సో సినిమాకి ఫస్ట్ నుంచి పాజిటివ్ బజ్ ఉంది, బాగా ప్రమోట్ చేసుకున్నారు. అందువల్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరిగాయి. దీనికి తోడు టాక్ కూడా కలిసి వచ్చి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొడుతుంది. ఈ మధ్యకాలంలో సినిమా రాడ్రా బాబు బాలేదు అనకుండా ఉంటే చాలు, సినిమాలు ఆడేస్తున్నాయి. సో ఒక మిడ్ రేంజ్ స్టార్ హీరో రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్ రాబడుతుందంటే సమంత వల్లే అనుకోవచ్చు. సో పెర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమాలో సమంతకి ఎవరైనా హైయెస్ట్ క్రెడిట్ ఇస్తారు. కానీ ఇప్పటిదాకా ప్రేక్షకులకి పరిచయమే లేని ఒక కొత్త నటి సహాయ పాత్రలో, సమంత ఫ్రెండ్ పాత్రలో చేసిన పెర్ఫార్మెన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ నటి పేరు మంజుష ముక్కవిల్లి. ఇందులో ఆమె సమంత స్నేహితురాలి పాత్ర చేసింది. ఒక పల్లెటూరి ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా అడుగుపెట్టిన తన ఫ్రెండ్కి వంటలో ఓనమాలు కూడా తెలియని పరిస్థితుల్లో తన కోసం తన భర్తని వదిలేసి మరీ కర్నూలు నుంచి బల్లవరం వరకు వెళ్ళి అమ్మాయికి ఎలా హెల్ప్ చేసింది అనేటువంటి పాత్రది. ఇంటి దగ్గర ఒక లాడ్జ్ లో ఉంటూ తెల్లవారుజామునే వంటలు వండుకొచ్చి ఫ్రెండ్ కి రహస్యంగా చేరవేసే ఆ క్యారెక్టర్ ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది. చాలా బాగా పెర్ఫామ్ చేసింది మంజుష ఈ క్యారెక్టర్. ఆమె క్యారెక్టర్ చాలా బాగా రాశారు, తెలివిగా రాశారు, వర్కౌట్ అయింది. స్క్రీన్ మీద ఈమె కనిపించగానే నవ్వడం స్టార్ట్ చేస్తున్నారు జనాలు ఆఫ్టర్ హర్ ఫ్యూ సీన్స్. అంటే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. అంటే గడుస్తనం ఓ పక్క, అమాయకత్వం ఓ పక్క, ఈ రెండింటిని చాలా బాగా ఆమె చేసింది. సో సహజంగా ఇలాంటి పాత్రల్లో ఒదిగిపోవడం అంటే కష్టం. కానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ అమ్మాయిలాగా, యాక్ట్రెస్ లాగా చాలా బాగా డీల్ చేసింది ఈ క్యారెక్టర్ని. ఒక కొత్త నటి నుంచి ఇలాంటి పెర్ఫార్మెన్స్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. జనరల్ గా మంజుష అనే వ్యక్తి మీకు తెలిస్తే ఈ సూర్యకాంతం వీడియోలు, సావిత్రి వీడియోలు అవి చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ రీల్స్ ద్వారా. సో ఆ రీల్స్ ద్వారా డైరెక్టర్ నందిని రెడ్డి ఆమె టీము ఈమెని గుర్తుపట్టి తీసుకుని వచ్చి అవకాశాన్ని ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకుంది మంజుష. ఈరోజు మంజుష క్యారెక్టర్ గురించి అసలు ఆవిడ ఎవర్రా బాబు అని అందరూ అమ్మాయి ఎవరని మాట్లాడుకునే లెవెల్కి తీసుకెళ్ళగలిగింది.